వచ్చేసి మనం ప్రిడేటర్ మూవీకి వచ్చేసి పోతున్నాం. ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్కి వెళ్తున్నాం. బైక్ పార్కింగ్ చేసేసినాం, ఇప్పుడు వెళ్ళిపోదాం. నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నావు ఎప్పుడో చూస్తున్నా. ఏదో ఇచ్చాడు, చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే గుడ్ మూవీ, పర్లేదు, బాగుంది. దీనికంటే ముందు నేను ప్రే అనే ఒక మూవీ చూసా. ఇది ప్రిడేటర్ దాంట్లోదే. మీకు కావాలంటే మీరు చూడొచ్చు. ఐ థింక్ హాట్స్టార్ అనుకోండి, హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఫన్ పార్ట్ ఏంటంటే ఒక కోతిలాగా ఒక పర్సన్ ఉంటాడు ఇందులో. అతని పేరు బాబు మాబో ఉంటుంది. ఐఎమ్ సారీ, నాకు కరెక్ట్ ఆ పేరు గుర్తుకు లేదు. సో ఆ క్యారెక్టర్ తోటి మీకు ఫుల్ ఫన్ అనేది జనరేట్ అవుతుంది, మస్త్ అనిపిస్తుంది. ఇంకొకటి స్టోరీ వచ్చేసి సింపుల్. ఎవరైతే మన ప్రెడేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే, అంటే అతనికంటే పవర్ఫుల్ ఉన్న వ్యక్తిని చంపాలని చెప్పేసి వాళ్ళ ఫాదరు వాళ్ళ బ్రదర్ని చంపేస్తాడు. సో అప్పుడు వాళ్ళ బ్రదరు అదే చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతన్ని వేరే ఒక ల్యాండ్ మీదకి పంపిస్తాడు. సో అక్కడ కాలిస్క్ అని ఒకటి క్రీచర్ లాంటిదే ఉంటుంది. సో దాన్ని మరి వీడు చంపుతాడా లేదా? సో మధ్యలో వాడికి లైక్ ఇంకొక క్యారెక్టర్ పేరు ఏదో ఉంటుంది, ఈసానో ఏదో ఉంటుంది. సారీ, నా ఒకవేళ తప్పు చెప్పుంటే కరెక్ట్ చేయండి. ఆ క్యారెక్టర్ అతనికి ఏ విధంగా పరిచయం అవుతుంది, మరి అది ఎలా జరుగుతుంది, లైక్ ముందు స్టోరీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఇరిటేటింగ్ ఫీల్ వచ్చింది ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్లో కొద్ది ఏదో, ఇప్పుడు మన బాహుబలిలో కిలికిలి భాష ఏదైతే ఉందో, ఇంకా వీళ్ళు ఆ ప్రిడేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటారు. అది కొద్దిగా మీకు అర్థమై సావది. ఇఫ్ ఇన్ కేస్ మీకు సబ్ టైటిల్స్ ఉంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళిన థియేటర్ ప్రసాద్స్లో కూడా సబ్ టైటిల్స్ ఉంటే బాగుండు అని నేను అనుకున్నా, ఉన్నాయి, నేను లేవు అని నేను చెప్పా. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ మూవీకి మీరు 2Dలో మాత్రమే వెళ్ళండి, 3Dలో నేను చేసినట్టు మాత్రం చేయకండి. 3D బాగానే ఉంటుంది, నేను బాగాలేదు అని చెప్పా, కానీ నాకు అంతగా 3D నాకు నచ్చదు. ఐ లైక్ 2D అంతే. సో అందుకోసమే ఇఫ్ ఇన్ కేస్ 2Dలో ఉంటే వెళ్ళండి. 3D మేబీ అంతగా సాటిస్ఫాక్షన్ అవ్వకపోవచ్చు, మీరు 2D అయితే వెళ్ళండి, బాగుంటుంది. ఇంకా విజువల్స్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు బాగానే ఉంటాయి. ఇది మూవీ మీద నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.